వీరు వచ్చిన తర్వాత వీరు తెస్తున్న అభివృద్ధికి కూడా మళ్ళా విమర్శలు జరుగుతున్నాయి. ఇది ఒక దురదృష్టకరమైన ట్రెండ్ మన రాష్ట్రంలో. దీన్ని మనం మానుకోవాలి. అందువల్ల ఈ విశాఖ గూగుల్ ఏఐ కేంద్రం, ఏఐ హబ్ ఏదైతే రాబోతోందో దాన్ని ఆహ్వానించాలి మనందరం. మీరు యాక్చువల్ గా సుందర్ పిచే ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. అందులో ఆయన చెప్పాడు, బ్యూటిఫుల్ సిటీ కాల్డ్ వైజాగ్, ఇట్స్ ఎ డెవలపింగ్ సిటీ అన్నారు. అందరం గర్వపడాలి, మనం అందరం కూడా. అంటే గూగుల్ సంస్థ అధినేత మన రాష్ట్రాన్ని గురించి, మన రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతాన్ని గురించి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కోరుకున్నారు కదా ఆయన. సో ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే అందరూ ఆనందంగా ఉండాలి. మనకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అక్కడ. తరువాత ఆంధ్రప్రదేశ్ ఒక ఏఐ హబ్ గా మారబోతోంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు మనకు ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ ఏదైతే H1Bలకి $1,00,000 ఫీజు పెట్టాడో దానివల్ల మన పిల్లలు అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు తగ్గిపోతుంటే, అక్కడ ఉన్న సంస్థ ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఏఐ హబ్, డేటా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల మన విద్యార్థులకు ఎంత అవకాశాలు ఉంటాయన్నది ఆలోచించాలి. తరువాత ఒక ఇంటర్నేషనల్ సంస్థ వైజాగ్ వస్తుందంటే మిగతా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా చూస్తాయి ఇటువైపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో చూసుకుంటే, మొదట సాస్ అనే ఒక బిల్డింగ్ డెవలపర్స్ వాళ్ళు 50 floors కి ఒక శాంక్షన్ తీసుకున్నారు. 50 floors ఉన్న బిల్డింగ్ ఒకటి మొదలైన తర్వాత ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో ఎన్ని 45-50 floors మీకు వస్తున్నాయి. అంటే ఒక ప్రాజెక్ట్ వస్తే మిగతా వాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లికబుల్. గూగుల్ అన్న సంస్థ ఇక్కడికి వచ్చింది కాబట్టి మిగతా సంస్థలు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతారు. ఆ తర్వాత ముఖ్యంగా ప్రపంచాన్ని శాసించబోయే 2 టెక్నాలజీలు, ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండవది వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్, ఆ తర్వాత వచ్చేసి మీకు జరిగే ఈ ఏఐ హబ్ ఒకటి, తర్వాత వచ్చేసి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది చాలా ముఖ్యం. ఇంతకుముందు బిట్స్ బైట్స్ లో జరిగేది 0-1లు, కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఈ రెండింటిని కలిపి చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు చూస్తే మనకు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ ఏదైతే ఐఐటి యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ శివకోటి గారు, ఆయన ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకురావడానికి అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గూగుల్ ఇక్కడికి వస్తుంది. సో ఈ రెండు కూడా మనం హర్షించాల్సిన విషయాలు. ఎందుకంటే భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళ గ్రాడ్యుయేట్ల సంఖ్య సుమారుగా సంవత్సరానికి 25 లక్షలు. సో వీరికి మనము మంచి టెక్నిక్స్ గనక ఇప్పుడు టీచ్ చేయగలిగితే, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకుంటే డేటా ఇంజనీరింగ్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, మోడల్ డిప్లాయ్మెంట్ కావచ్చు, లేకుంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, వీటికి చాలా రిక్వైర్మెంట్ రాబోతుంది ఈ సెంటర్ వల్ల. సో దీనివల్ల మనకు ఒక మంచి అవకాశం. మన విద్యార్థులందరికీ కూడా ఇటువంటి స్కిల్స్ గనక మనం నేర్పించగలిగితే వాళ్లకు వెంటనే ఉద్యోగాలు రాగలవు అన్నవి మనం చూడగలగాలి. ఇప్పుడు ఈ డేటా సెంటర్ కమ్ ఏఐ హబ్ వల్ల ఏం కాబోతుందంటే, మనకు అక్కడ ఉద్యోగాలు, అంటే కన్స్ట్రక్షన్ అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఆ తర్వాత అది మెయింటైన్ చేసేటప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఒక పెద్ద పరిశ్రమ ఎక్కడికైనా వస్తే దాని చుట్టుపక్కల చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది ప్రైవేటీకరణ దిశగా వెళుతోంది, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయి చూడండి, ఎంతమందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వచ్చింది చూడండి. అదే విధంగా ఈ ఏఐ హబ్ అన్నది ఇక్కడికి రావడం వల్ల అనేక నైపుణ్యాలు పెరుగుతాయి, ఈ నైపుణ్యాలు నేర్పించే సంస్థలు పెరుగుతాయి. ఆ తర్వాత మన కేబులింగ్ లో కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎయిర్టెల్ అనే సంస్థ మీరు చూసుకుంటే అది భారతదేశంలో అండర్ సీ కేబులింగ్ లో చాలా ఫేమస్. సో మళ్ళీ ఎయిర్టెల్ లో మీకు ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ మనం దీన్ని మెచ్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప, దీని వల్ల ఉద్యోగాలు తక్కువ వస్తాయి, ఇలాంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఆపాలి. ముఖ్యంగా ఈ సెంటర్ ఏంటంటే 80% ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వల్ల అని చెప్పి సుందర్ పిచై గారు చెప్పడం జరిగింది. అంటే సోలార్ గానీ, ఆ తర్వాత వచ్చేసి లేకుంటే గ్రీన్ హైడ్రోజన్ గానీ, వీటి వల్ల వస్తుంది. మళ్ళా సోలార్ ఎనర్జీ ఇంత కెపాసిటీలో రావాలంటే మళ్ళా సోలార్ లో ఉద్యోగాలు పెరుగుతాయి. తర్వాత వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కూడా మళ్ళా ఉద్యోగాలు పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ వెళితే ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే దాని వెనకాల అనేక ఉద్యోగాలు సృష్టించబడతాయి. తర్వాత అనేక మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా భారతదేశానికి రాగలరు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టి వస్తున్న ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని మనం అందరం కూడా
ప్రోత్సహించాలి, వాటిని స్వాగతించాలి అన్నది మనం అందరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి రాజకీయ నాయకులు కేవలం రాజకీయ పరంగా కొద్దిగా లబ్ధి పొందడానికి ఈ విధమైన విషయాలు మాట్లాడకుండా ఒక ఓపెన్ డిస్కషన్ పెట్టండి. అందరూ రాజకీయ నాయకుల్ని పిలవండి, మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళని. ఇందులో విడమర్చి చెప్పండి ఏ విధంగా ఇందులో ఉద్యోగాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం తప్ప కన్ఫ్యూజన్ గాని క్రియేట్ చేయాల్సిన సమయం కాదు ఇది అన్నది మనం అందరం కూడా నేర్చుకోవాలి. సో ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ స్టెప్ టు ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత దీనికోసం కావాల్సిన వాటర్ సప్లై కూడా వెంటనే అరేంజ్ చేయాలన్నది కూడా ఒక ఇంపార్టెంట్. దానివల్ల పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఒక డేటా సెంటర్ కమ్ ఏ హబ్ కి ఎనర్జీ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత అక్కడ జనరేట్ అయ్యే హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్ కూడా చాలా అవసరం. దానికి నీటి యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. యాక్చువల్గా మీరు అమెరికా చూసుకుంటే అక్కడ చాలా చోట్ల డేటా సెంటర్స్ మాకు వద్దు అని వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. ఎందుకంటే పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ సప్లై కూడా చాలా ఇవ్వాలి. కాబట్టి మా ప్రాంతాలు ఆ విధంగా ఎడారులుగా మారుతాయి అన్నది అక్కడ జరుగుతున్న డెమాన్స్ట్రేషన్స్. కాబట్టి దాన్ని కూడా ఒక అడ్వాంటేజ్ గా మనం తీసుకొని మన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మన ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ అయిన సోలార్ కావచ్చు, లేకుంటే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, వీటిని త్వరగా పూర్తి చేసి ఈ ఏ హబ్ కమ్ డేటా సెంటర్ కి త్వరితగతిన కావాల్సిన ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తర్వాత ప్రభుత్వం వాళ్ళ వెబ్సైట్ లో ఈ ప్రాజెక్టు మీద జరుగుతున్న అంశాలు, జరుగుతున్న అభివృద్ధి, రోజువారీ ఏ విధంగా దీంట్లో అభివృద్ధి జరుగుతుందని ఒక ఓపెన్ డాష్ బోర్డ్ లో పెట్టాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ మీద ఉంది. దానివల్ల గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అన్నది కూడా ప్రజలకు పారదర్శకంగా తెలుస్తుంది అనమాట. ఇది కూడా ప్రభుత్వం చేయాల్సిన విషయం. మరొక కీలకమైన అంశం సార్, ఓకే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవడం కాకుండా ఇక్కడి నుంచి సి నుంచి అండర్ కేబుల్ కనెక్షన్తో సుమారు 12 దేశాలకు కనెక్టివిటీ పెరుగుతున్నది సార్. డెఫినెట్ గా ఇది మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా తీసుకుంటే మీకు మొత్తానికి ఇక్కడ నుంచి పెరుగుతుంది కనెక్టివిటీ. ఎందుకంటే ఇంత పెద్ద డేటా సెంటర్ వస్తుంటే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత దీన్ని యూట్యూబ్ లో పెడతారు. ఈ యూట్యూబ్లన్నీ ఎక్కడ ఉంటాయంటే డేటా సెంటర్ లో ఉంటాయి. మీకున్న ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ ఉంటాయి. కాబట్టి మిగతా దేశాలు కూడా దీని యొక్క ఇక్కడ డేటా సెంటర్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారు. దానికోసం మంచి కేబులింగ్ కావాలి. కేబులింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ సమయంలో మనం డేటాని ఎలా తీసుకోవాలన్న దాని మీద ప్రపంచం నడుస్తుంది. స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్పీడ్ కోసం మీరు చెప్పినట్టు 12 దేశాలు ఈ అండర్ సీ కేబులింగ్ ద్వారా మన ఈ డేటా సెంటర్ కమ్ ఏ హబ్ ను ఉపయోగించుకోబోతున్నాయి. వీ షుడ్ సీ ఇట్ యాజ్ ఎ వెరీ వెల్కమింగ్ స్టెప్. 12 దేశాలు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నాయి. అసలు బెంగళూరు మా దగ్గర నుంచి ఈ డేటా సెంటర్ వెళ్ళిపోయిందని వాళ్ళు పెడుతున్నారు. మద్రాసు వాళ్ళు కూడా వాళ్ళు అనుకుంటున్నారు, తమిళనాడు వాళ్ళు కూడా. సో ఇటువంటి రాష్ట్రాలు వదిలేసి మనల్ని మన దగ్గరికి తీసుకురావడం అనేది అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. గత ప్రభుత్వం కూడా మేము విశాఖపట్నాన్ని బాగా డెవలప్ చేశాం కాబట్టి ఈ డేటా సెంటర్ మా దగ్గర వచ్చిందని వాళ్ళు ఆ విధంగా పొలిటికల్ గా కూడా క్రెడిట్ తీసుకోవచ్చు. ఏముంది దాంట్లో? సో వచ్చిన దాన్ని ఏ విధంగా మలుచుకోవాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ వచ్చిన ప్రతిదాన్ని కూడా విమర్శించకూడదు. విమర్శించాల్సిన చోట విమర్శించండి, దెర్ ఇస్ నో డౌట్. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది, విమర్శించండి. ఎస్, మెడికల్ విద్యా విధానం ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకండి. సో అటువంటి విషయాలు ఏదంటే మనం వాదిద్దాం. ఇటువంటి పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని మెడికల్ కాలేజీలు నడపడానికి మనం ఉపయోగించుకోవచ్చు కదా అని ప్రభుత్వాలను అడగచ్చు మనం. సో ఈ విధంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం వస్తున్న డెవలప్మెంట్ కూడా ఆపకూడదు అన్నది రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో బ్రహ్మాండమైన ఆర్టికల్ వచ్చింది, అది చదవమని చెప్పండి అందరికి. స్వామినాథన్ అంకలేశ్వర్ అయ్యర్ అని ఆయన మంచి ఆర్టికల్స్ రాస్తారు. ఆయన ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశాడు, గూగుల్ ఏ యాప్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్ నాట్ ఎ ట్రాఫీ అని ఆయన ఒక మంచి ఆర్టికల్ రాశాడు. సో ఇటువంటి ఆర్టికల్స్ చదివితే అందులో అనేక అంశాలు మనకు తెలుస్తాయి అన్నది. కావాలంటే సుందర్ పిచయ్య ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూడమని. అమెరికాలో ఆయన ఎందుకు నేను వైజాగ్ ను సెలెక్ట్ చేసుకున్నాను, దీనివల్ల ఏం కాబోతుందని ఆయన బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాంటివన్నీ చూస్తూ వెళితే ఏమవుతుందంటే మనకు కూడా మన రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు రావాలి అన్న ఒక ధోరణి, మన చదువుకుంటున్న ఇంతమంది పిల్లలకు చక్కని ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలి అన్నది ఆ విధమైన పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కటి విమర్శించుకుంటూ పోతుంటే అది ప్రజలలో అనవసరమైన కన్ఫ్యూషన్ ను క్రియేట్ చేస్తుంది తప్ప
దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అది సరి అయిన పద్ధతి కాదు అన్నది మనం నేర్చుకోవాలి. సార్ మీరు ప్రస్తావించినట్లుగా అనవసరమైన కన్ఫ్యూజన్ అయితే